అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ పంటమా లక్ష్మి. రచయిత కాకాని కమలా గారు. ఇక కథలోకి వెళితే, గరటయ్య చేనుగట్టు మీది వేప చెట్టు నీడన కూర్చున్నాడు. పంట చేల మీదుగా తెరలు తెరలుగా గాలి వీస్తోంది. తాగిన అంబలి కడుపులో చల్లగా ఉంది. కానీ గరటయ్య మనసు మాత్రం మంటగా ఉంది. ఎదురుగా పంటమా లక్ష్మి మనిషెత్తు ఏపుగా పెరిగి గాలికి బరువుగా ఊగుతోంది. పాలు పోసుకుంటోన్న కంకులు ఇప్పుడిప్పుడే గట్టిపడుతున్నాయి. సంకురాత్రికి కోతలకు వస్తాయి. నిరుటి కంటే ఈ ఏడు పంట మరో 10 పుట్లు ఎక్కువ దిగుబడి అవుతుంది అనుకున్నాడు గర్వంగా గరటయ్య తన వరి పొలాన్ని చూసుకుంటూ. కానీ ఎందుకో గరటయ్య మనసుకి ఉండవలసిన సంతోషం లేదు. ప్రతి ఏటా పంటమా లక్ష్మి చేతికి వచ్చే వేళకు అల్లుడు ఏదో మెలికపేచి పెట్టుకొని పెళ్ళాన్ని పుట్టింటికి తరుముతున్నాడు. ఏదో వంకన గరటయ్య ఏడాదంతా కష్టపడి పండించుకున్న పంట డబ్బులో అంతో ఇంతో గుంజుకుంటున్నాడు. కూతురు సీతాలక్ష్మి ముఖం చూసి గరటయ్య ఏమీ చెయ్యలేక ఏటా అల్లుడికి పంట డబ్బులో అంతో ఇంతో ముట్ట చెప్పక తప్పటం లేదు. సీతాలక్ష్మి 4 కొడుకుల మధ్య అపురూపంగా పుట్టిన ఆడపిల్లని అన్నీ ఘనంగానే అల్లుడు అడిగిన దానికంటే ఎక్కువే చేశాడు. అయినా తృప్తి పడటం లేదు అల్లుడు. అల్లుడి సంగతి సరే, వియ్యంకుడు భద్రయ్య, వియ్యపురాలు సూరమ్మ కూడా అలాగే ఉండటం గరటయ్యని బాధిస్తున్నాయి. కూతురు డిగ్రీ చదువుకుంది. చక్కని చుక్క. బోలెడంత కట్నమిచ్చి బంగారం పెట్టి పెళ్లి చేశాడు. అల్లుడు పశువుల డాక్టరు. కానీ తానే పశువులా ప్రవర్తించటం అసహ్యంగా ఉంది. అతనికంటే 2 ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు తల్లిదండ్రులు. గరటయ్య కొడుకులు ఏడాదంతా రెక్కలు విరుచుకొని పగలనక రాత్రనక కష్టపడి పంటని 1000 కళ్ళతో కాపాడుకుంటూ పొలం పని చేస్తున్నారు. ఏడాది చివరలో కష్టానికి తగిన ఫలితాన్ని, రెట్టింపు దిగుబడిని కళ్ళ చూస్తున్నారు. ఏడాది చివరిలో మంచి ఫలితమే వస్తోంది. ఖర్చులు పోను అంతో ఇంతో చేతిలో మిగులుతోంది. ఇల్లు బాగు చేయించుకుందామనో లేక ఆ ఏడాది బ్యాంకులోను చెల్లు చేసి అప్పు లేకుండా గడుపుకొద్దామనో ఏ పంటకోత మిషనో కొందామని ఆలోచిస్తుంటే అల్లుడు గెద్దలా ఆ మిగిలిన సొమ్ము తన్నుకొని పోతుంటాడు. ఇది ఇప్పుడు కొత్తగా జరుగుతున్నదేం కాదు. సీతాలక్ష్మి పెళ్ళైన దగ్గర నుంచి ఇదే తంతు. పెళ్ళైన మొదటి సంవత్సరం అల్లుణ్ణి పండక్కి పిలిచి కొత్త బట్టలు, ఉంగరం పెట్టారు. కానీ తనకి మోటారు సైకిల్ కావాలని తల్లి ద్వారా చెప్పించాడు. మోటారు సైకిల్ అంటే 30,000. అయినా సరే ఒక్కగానొక్క అల్లుడని మొహమాటంతో మనసులో బాధ అనిపించినా మోటారు సైకిల్ కొనిచ్చారు. మా చుట్టుపక్కల ఊళ్ళన్నింటికీ నీ అల్లుడు ఒక్కడే పశువుల డాక్టరు. ఎడ్లబండి మీద, రిక్షాల మీద వెళ్ళలేకపోతున్నాడు. ఇప్పుడు మీరిచ్చారు కనుక రేపటి నుంచి ఈ మోటారు బైకు మీద హాయిగా తిరుగుతూ ప్రాక్టీస్ చేసుకుంటాడు. అప్పుడప్పుడు నీ కూతుర్ని కూడా పట్నం తీసుకెళ్తాడులే అన్నాడు వియ్యంకుడు భద్రయ్య. అప్పుడు సంబరపడ్డాడు గరటయ్య. వియ్యంకుడు తనంత ధనవంతుడు కాదు కదా అని సరిపెట్టుకున్నాడు. కానీ 2వ సంవత్సరం సంక్రాంతి పండగ ముందు వరి పొలం కోతకి వచ్చి కుప్పనూర్చే సమయానికి సీతాలక్ష్మి ఏడుస్తూ పుట్టింటికి వచ్చింది. భర్త కొడుతున్నాడట. అత్త ఆరళ్ళు భరించలేకుండా ఉందట. కారణం అల్లుడు కలర్ టీవీ మీద మోసుపడ్డాడట. ఊర్లో అంతా కలర్ టీవీలు కొన్నారట. ఒక్కగానొక్క కూతురివి, మీ నాన్న ఆ మాత్రం కొనియలేడా అంటూ పుట్టింటికి తరిమిందట అత్త. గరటయ్యకి పిచ్చి కోపం వచ్చింది. తామసంగా కూతుర్ని వెంటబెట్టుకుని వెళ్ళి అల్లుడి ఎదురుగానే వియ్యంకుణ్ణి సూటిపోటి మాటలని వచ్చేశాడు. కానీ తన్నిన బంతిలా తన బండి వెనకాలే కూతురు వచ్చింది. వాళ్ళంతా శత్రువుల్లా కాల్చుకు తింటున్నారట. భర్త కొడుతున్నాడట. వాళ్ళ మధ్య బతకలేకుండా ఉన్నాను, ఇక్కడే ఉండిపోతాను లేదా చావనన్నా చస్తాను అని కళ్ళమ్మట నీళ్ళెట్టుకుంది. ఇదెక్కడి అప్రతిష్టయ్యా? ఒక్కగానొక్క కూతురు పెళ్లి చేసింది మొగుణ్ణి వదిలేసి ఇంట్లో పెట్టుకునేందుకా అంటూ గరటయ్య పెళ్ళం సాధింపు మొదలెట్టింది. చేసేది లేక కలర్ టీవీతో సహా కూతుర్ని అత్తారింట్లో వదిలేసి వచ్చాడు గరటయ్య. అప్పటికే కూతురు నెల తప్పింది. మిగతా విషయాల మాట ఎలా ఉన్నా ఇది తప్పనిసరి ఖర్చు. నిజానికి గరటయ్య ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అయినా మొదటిసారి కదా అని ఘనంగా సారె పెట్టి కూతురిని తెచ్చి పట్నంలో పురుడు పోశాడు. ఏ లోటు లేకుండా బాలసారె జరిపించి
కూతుర్ని అత్తింట్లో దింపి వచ్చాడు. మనసులో దిగులుగానే ఉంది అల్లుడు మళ్ళీ ఏం మడత పేచి పెడతాడోనని. కానీ ఏ గొడవ లేకుండా అంతా ఆదరించారు. వియంకుడు మనవణ్ణి చూసుకొని మురిసిపోయాడు. అమ్మయ్య అని తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు గరటయ్య. చూస్తుండగానే 6 నెలలు గడిచిపోయాయి. ధనుర్మాసం ఆరంభమయ్యింది. ఎక్కడ చూసినా సంక్రాంతి సంబరాల సందడి మొదలయ్యింది. గరటయ్యకి కొడుకులకి చేతి నిండా పనే. 15 ఎకరాల పైచిలుకు పొలంతో పంటలక్ష్మి గల్లు గల్లుమంటూ బంగారం ముద్దల బరువెక్కిన కంకులతో ధాన్యరాశి వెన్నాలు ఊగిస్తూ గాలికి కదులుతుంటే ఏడాదంతా పడిన శ్రమంతా మర్చిపోయారు గరటయ్య కొడుకులు. ఆ ఊరి మొత్తంలో ఆ ఏడు గరటయ్య పొలమే ఎక్కువ ధాన్యం దిగుబడి చేసింది. నిరుడి కంటే 10 పుట్లు ఎక్కువే ఉంటుందని అంచనా వేసుకున్నారు. పొలాన్ని కంటిపాపలా కాపాడుకుంటూ ఆధునిక పద్ధతిలో చేసిన సేద్యం మరి. మంచి అదను చూసి పంటను కొయ్యటానికి అన్నీ సిద్ధం చేసుకొని కూలీలను మాట్లాడుకున్నారు. ఏడాదికి తిండికి సరిపడా ధాన్యం గింజలు పురికట్టించి మిగతావి కళ్ళంలోనే షావుకారింటికి తరలించాలని నిర్ణయించుకున్నారు. పట్నంలో ధాన్యం వ్యాపారం చేసే షావుకారు కనకయ్య స్వయంగా వచ్చి గరటయ్య పొలం చూసి సంతోషంతో ఇవి రాజనాలు కాదయ్యా రతనాలు అని పొగుడుతూ అప్పటికప్పుడు జేబులోంచి డబ్బు తీసి గరటయ్యకి బయానా కూడా ఇచ్చేశాడు. ఏడాదంతా పడ్డ కష్టం మరచిపోయి హాయిగా కొనుక్కు తీద్దామని మంచం మీద వాలిన గరటయ్య పీడకల కన్నట్లు త్రుళ్ళిపడ్డాడు. కారణం సీతాలక్ష్మి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ చంకలో బిడ్డతో పుట్టింటికి వచ్చింది. తొలిచూలు మనవడి బిచ్చపోన్ని పంపినట్టు పంపారు. చేతులకి 4 తులాలు తక్కువ కాకుండా మురుగులు మొల నిండా మామిడి పిందెలతో బంగారు మొలతాడు మీ నాన్నని చేయించమను, లేకపోతే గుమ్మం తొక్కనిచ్చేది లేదు అని అత్తమామలు ఖచ్చితంగా చెప్పారట. అమ్మా నాన్న ఏది చెప్తే అదే నా నిర్ణయం అంటూ జబ్బ పట్టుకొని తోశాడట భర్త. ఆ తోపుకి మండుతున్న పొయ్యి మీద పడి చీరకుచ్చెళ్ళు అంటుకున్నాయట. బొబ్బలెక్కి కమిలిపోయిన కాళ్ళని చూపించి వెక్కి వెక్కి ఏడ్చింది సీతాలక్ష్మి. ఒడిలో పసిబిడ్డతో సీతాలక్ష్మి పుట్టిల్లు చేరి 2 నెలలయ్యింది. ఇంతవరకు అల్లుడి దగ్గర నుంచి కబురు లేదు. గరటయ్య వెళ్ళలేదు. అసహ్యంగా ఉంది. ఎటూ పాలుపోవటం లేదు. గరటయ్య కొడుకులు కోడళ్ళు కూడా విసుక్కుంటున్నారు. నిజమే మరి. ఏడాది పొడుగునా రెక్కలు విరుచుకొని పొలం పని చేసేది వాళ్ళు. ఏడాది చివర్లో ఫలితాన్ని గెద్ద తన్నుకుపోయినట్లు తన్నుకుపోతున్నది అల్లుడు. అలాగని కూతురు ఏడుస్తుంటే చూడగలడా? దాని సంసారం చట్టబండలైపోతుంటే ఊర్లో తలెత్తుకొని తిరగలడా? పొలం గట్టు మీద కూర్చొని ఎదురుగా ధాన్యలక్ష్మిని చూస్తుంటే సంతోషం కలగటం లేదు గరటయ్యకి. రేపు కుప్పనూరుస్తున్నారు. రేపు పంట షావుకారింటికి తరలిపోతుంది. పంట డబ్బు చేతికి వచ్చేది కూడా రేపే. తప్పేదేముంది? మళ్ళీ ఓ 5-6 వేలు ఖర్చు పెట్టి మనవడికి బంగారు నైషీలు చేయించి అల్లుణ్ణి పండక్కి పిలిచి బట్టలు పెట్టి పంపిస్తే సరి. మిగతా డబ్బుతో బ్యాంకులో ఉన్న పాత నగలు విడిపించి కోడళ్ళకిస్తే సరి. కోడళ్ళు పెట్టుకుంటారు. పాతదైనా కొత్తదైనా బంగారం బంగారమే కదా అంది గరటయ్య భార్య వరమ్మ. గరటయ్య ఊ అనలేదు, ఆ అనలేదు. అల్లుడి వ్యవహారం రోతగా ఉంది, లేకిగా ఉంది. కొడుకులు కోడళ్ళ ముఖం చూడాలంటే సిగ్గనిపిస్తోంది. అలా అని కూతుర్ని కాదనలేకపోతున్నాడు. కోర్టుకెక్కితే మాత్రం ఒరిగేదేమిటి? కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అక్కడికి దిక్కుతోచక ఊరి ప్రెసిడెంట్ గారితో అల్లుడి వ్యవహారం బియ్యంకుడి ధోరణి గురించి చెప్పుకున్నాడు. ఇలాంటి ఇంటి విషయాల్లో మధ్యవర్తి ఉండకూడదు గరటయ్య. అల్లుడిది చిన్నతనం. 2 పిల్లలు పుట్టేదాకానే ఈ అలకలు ఆగడాలు. తర్వాత బాధ్యత తెలిసొస్తుంది. అయినా అటువైపు వెళ్ళినప్పుడు నీ బియ్యంకుడికి నచ్చజెబుతాలే. ఈసారికి ఏదో మనవడికి ముచ్చట చేసి పంపించేయి అన్నాడు ప్రెసిడెంటు. మా అందరికీ మాత్రం లేవా ఇలాంటి బాధలు? ఏదో పొలం పుట్ర ఉన్న మావగారివి కదా అని, పైగా ఒక్కరితే కూతురని అల్లుడు గారాలు పోతున్నాడు లేదు అని కూడా అన్నాడు. ఆ రాత్రంతా గరటయ్యకి కలత నిద్రే. ఆ మర్నాడు పొద్దు పైకి వస్తుంటే ముల్లుగర్ర జాడిస్తూ పుంతదారి గుండా పొలం బయలుదేరాడు. అంతలో ఎవరో కేకేసినట్లై వెనక్కి తిరిగాడు. అల్లంత దూరాన గురివెంత తీగల మాటున సీతాలక్ష్మి పరిగెత్తి వచ్చినట్లు ఆయాసంతో వగరుస్తోంది. నువ్వా తల్లి అన్నాడు ఆశ్చర్యంగా. అవును నాన్న, నేను నీతో మాట్లాడాలి. ఇంట్లో కుదరటం లేదు, అందుకే. శ్రావణ మేఘంలా ఉన్న కూతురి ముఖం చూడగానే
గరటయ్య మనసు కలవరపడింది. మనవడి సొమ్ముల విషయంలో తను వెనకాడటం, భర్త పోరు పెట్టటం, కోడళ్ళు ముఖం తిప్పుకోవటం అంతా గమనించి ఈసారి నా ముఖం చూసి నా కాపురం చక్కదిద్దు నాన్న అని చెప్పుకోవటానికి వచ్చినట్లుంది పిచ్చి తల్లి. కానీ తను డబ్బు కోసం చూడటం లేదు. అల్లుడి లేకి బుద్ధిని అసహ్యించుకుంటున్నాడు. నాన్న, అన్యమనస్కంగా ఉన్న గరటయ్య ఉలిక్కిపడ్డాడు. నాన్న, పంట డబ్బు చేతికి వచ్చింది కదూ? అవును తల్లి, పట్నం వెళ్ళి మనవడికి బంగారం కూడా కొంటున్నాను. సీతాలక్ష్మి తల అడ్డంగా తిప్పింది. వద్దు నాన్న, ఆ విషయం చెప్దామనే వచ్చాను. అమ్మా సీత, అవును నాన్న, మీ అల్లుడు పశువులకి వైద్యం చేస్తాడు. మీ అల్లుడు పశువులాంటి మనిషి. డబ్బుకి గడ్డి కరుస్తాడు. పెళ్ళైన ఈ 4 సంవత్సరాలలో నన్ను ఏనాడు ప్రేమగా చూడలేదు నాన్న. నీ పొలం, ఇల్లు అన్నీ వాళ్ళ వశం అయ్యేదాకా నన్ను ఇలాగే కాల్చుకు తింటాడు. అమ్మా, అవును నాన్న, ఇన్నాళ్ళు అభిమానపడి మీకు చాలా విషయాలు చెప్పలేదు. మీ అల్లుడికి లేని వ్యసనం లేదు. పట్నంలో గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. చిన్నిళ్ళు కూడా సెటప్ చేశాడు. మా అత్తామామలకి తెలిసి కూడా మందలించలేదు. గరడయ్య నిర్ఘాంతపోయాడు. ఈ విషయం అమ్మకి తెలిస్తే దిగులు పడుతుందని, వదినలు హేళన చేస్తారని కడుపులోనే దాచుకున్నాను. కానీ ఈసారి నేను పుట్టింటికి వచ్చింది మళ్ళీ వెళ్ళటానికి కాదు నాన్న. నీ చేయూత ఉంటే నా బతుకు నేను బతుకుతాను. నా బిడ్డని రాజాలా పెంచుకుంటాను. అంటే అన్నయ్యలతో సమంగా నన్ను పట్నంలో పెట్టి చదివించావు. వాళ్ళు అగ్రికల్చర్ బీఎస్సీ చదివితే నేను హోమ్ సైన్స్ డిగ్రీ చదువుకున్నాను. మన ఊరి చివర చాలా బంజరు స్థలాలున్నాయి. మన ఊరి ప్రెసిడెంట్ గారి సహకారంతో 10 ఎకరాల అద్దెకు తీసుకొని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెడదామనుకుంటున్నాను. ఇప్పుడు ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళకి సహకరిస్తోంది. ఇదిగో నేను వాళ్ళకి అప్లై చేసి శాంక్షన్ కూడా సంపాదించుకున్నాను. చీరల అద్దకం, రోలింగ్ సెంటర్ పెడదామనుకుంటున్నాను. పట్నం నుంచి ఆర్డర్స్ సంపాదించుకుంటాను. నువ్వు ఒప్పుకోకపోతే పట్నంలో నా స్నేహితురాలు కాన్వెంట్ నడిపిస్తోంది. అక్కడ ఏదో ఒక పని చూసుకుంటాను. అంతేకాని నేను తిరిగి నీ అల్లుడి దగ్గరకు మాత్రం వెళ్ళను. ఆమె కంఠంలో తిరుగులేని నిర్ణయం. నాదేముంది తల్లి, కానీ ఊర్లో తలెత్తుకొని అవన్నీ వదిలేయి నాన్న. రోజులు మారాయి. నా కష్టం ఊర్లో వాళ్ళు చూశారా? నా మానసిక క్షోభ ఊర్లో వాళ్ళు అనుభవిస్తున్నారా? వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? నాలాంటి ఆడపిల్లలకి నేను మార్గదర్శకం అవుతాను. కూతురు ఆలోచన గరటయ్యకి నచ్చింది. కానీ ఆ మాట ఒప్పుకోవడానికి ధైర్యం చాలటం లేదు. ఏమిటి నాన్న, జవాబు చెప్పవు? అన్నయ్యలతో కూడా ఒకసారి ఆలోచిద్దాం తల్లి. ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. స్థలం ఇవ్వటానికి ప్రెసిడెంట్ గారు కూడా ఒప్పుకోవాలి కదా. ఆయన తలుచుకుంటే అదెంత నాన్న? అవన్నీ మున్సిపాలిటీ కింద ఉన్నాయి కదా. సరే, నువ్వు వెళ్ళు, నేను ఆ విషయాలు కనుక్కుంటాను. కూతుర్ని పంపి గరటయ్య పొలం గట్టుకి వచ్చి కూర్చున్నాడు. మగపిల్లలతో పాటు కూతుర్ని పట్నంలో చదువుకి పెట్టినప్పుడు ఊర్లో అంతా తలా ఒక రకంగా అన్నారు. ఆడపిల్లకి అంత చదువెందుకు, పెళ్లి చేసి పంపించేయక అంటూ సలహా ఇచ్చారు. కాలం మారింది. ఆడపిల్లలకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎవరి బతుకు వాళ్ళు బతికే స్థానాల్లో ఉండాలి అని వాదించాడు గరటయ్య ఆనాడు. ఇప్పుడు నిజంగానే తన కూతురికి కష్టం వచ్చింది. దాని బతుకు అది బతుకుతానంటోంది. ఆ బంజరు భూమి ఇప్పిస్తే ఇండస్ట్రీ పెట్టుకుంటుందట. ప్రభుత్వం సహాయం చేస్తుందట. అల్లుడు బుద్ధి తెచ్చుకొని దారికి వచ్చాడా సరే, లేకపోతే తన కూతురు తనకి బరువు కాదు. అసలు తన కూతురికి ఏం తక్కువయ్యిందని పట్నంలో చిన్నిళ్ళు పెట్టాడు? అవన్నీ కోర్టు ద్వారానే తేలుస్తాను. గరటయ్య ఆలోచిస్తున్నాడు. నాన్న, నువ్వు నిజంగా నా సుఖం కోరుకుంటే నాకు అండగా నిలబడు. కూతురు మాటలు జ్ఞాపకం వచ్చి చివాలున లేచి చేతిలో ముళ్ళుగర్ర టకటకా నేలని తాడిస్తూ పెద్ద పెద్ద అంగల్తో చేలగట్ల మీదుగా నడుస్తూ గ్రామ ప్రెసిడెంట్ ఇంటివైపు దారి తీశాడు గరటయ్య. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.